ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. రాబో సెప్టెంబర్ మాసంలో హిందూపురంలో జరుగు వినాయక చవితి ఉత్సవాలు విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో కేవీఆర్ ఫంక్షన్ హాల్లో డీఎస్పీ కంజక్షన్ అధ్యక్షతన వినాయక విగ్రహాల మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల శాంతి కమిటీ సమావేశానికి జిల్లా ఎస్పీ హాజరై పలు సూచనలు సలహాలు సూచించారు. రాబో సెప్టెంబర్లో నిర్వహించే వినాయక ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ప్రధానంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా వాటన్నిటిని సరిదిద్దుకొని వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రధానంగా నిర్వాహకులు, ప్రముఖులు, ప్రజలు నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం పర్వదినాన ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా నిర్వహించాలని పోలీస్ శాఖ, మున్సిపల్, విద్యుత్ శాఖ తదితర శాఖల అధికారులందరూ సమన్వయం పాటించి వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనాథ్ రెడ్డి, హిందూపూర్ 1 టౌన్ సిఐ శ్రీనివాసులు, రూరల్ సిఐలు వీరన్న, శ్రీనివాసులు, ఎలక్ట్రికల్ ఏఈలు, వినాయక మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అవి చేయడానికి మాత్రమే ఇక్కడ అధికారులు మొత్తం మీరే కాబట్టి మీరే బాధ్యత వహిస్తారు, మీరే దాన్ని ఫెస్టివల్ జరుపుకుని ఆనందిస్తారు. సో ఈ విషయంలో ఈ ఏదైతే చెప్పారు ఇప్పుడు గత సంవత్సరం జరిగినటువంటి ఏవైతే చేయలేకపోయారు, గత సంవత్సరం ఎలాంటి సమస్యలు తలెత్తి ఆ సమస్యలు ఈ సంవత్సరం తలెత్తకుండా ఉండాలంటే మొట్టమొదటిది విగ్రహం యొక్క హైట్స్ పెంచకూడదు అని అందరూ చెప్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారో వారు ఒకసారి దృష్టిలో ఉంచుకొని మన హిందూపురం యొక్క టౌన్ ఉన్నటువంటి కరెంట్ వైర్స్ కానీ కేబుల్ కనెక్షన్స్ కానీ వాటి వైర్లు ఎంత హైట్ ఉన్నాయి అనేది ఎవరన్నా పరిశీలించి దానికి తగినట్టుగానే మన విగ్రహాలని తయారు చేసుకుంటే మంచిది. ఓకే, తర్వాత ఈ కేబుల్ పవర్ సప్లైలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ కాలం అంటే 1 గంట 2 గంటలు అంటే ఓకే, కానీ నాకు తెలియదు. మామూలుగా అయితే పెద్ద పెద్ద తుఫాన్లు, వరదలు అట్లాంటివి వస్తే కరెంట్ పోతుంది, కానీ ఇలా మనం ఒక ఆనందకరంగా చేసినటువంటి ఉత్సవం తర్వాత కరెంట్ పోవడం అంటే కరెక్ట్ కాదు కదా పబ్లిక్. సో అది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. సో కరెంట్ మనం ఎక్కువసేపు ఆపడానికి లేదు, అది ఒకటి. టైంకి బయలుదేరడం అనేది ఇంపార్టెంట్. ఎంత టైంకి బయలుదేరితే అంత టైంకి మనం ముగిస్తాం. తర్వాత రూట్ ఏదైతే ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారో నిర్వాహకులు దాన్ని సహకరించాలి. ఆ రూట్ కాబట్టి ఇంకొక రూట్ చేయాలంటే అప్పటికప్పుడు ఆ ఏర్పాటు చేయడం కుదరదు. కాబట్టి అందరూ కూడా రూట్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను. తర్వాత ఈ మోర్ హైట్ ఏదైతే ఉందో, మరీ ఎక్కువ హైట్ ఉండి మీరు చూసారు హైదరాబాద్ లో సెల్ఫ్ ఇమర్షన్ పెడతారు. అంటే మరీ ఎక్కువ హైట్ ఉండి ఇంకా డిస్కంటెంట్ పరిస్థితిలో సెల్ఫ్ ఇమర్షన్ లేదు. సో మనం మరీ ఎక్కువ హైట్ చేసుకుంటే సెల్ఫ్ ఇమర్షన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ మనం ఉద్దేశం ఏంటి, ఊరంతా మనం అందరం చూసి సంతోషించి తర్వాత మనం మన కోనేరులో నిమజ్జనం చేసుకోవాలి. కాబట్టి ఈ హైట్ అనేదాన్ని ఎక్కువ ఒకరికొకరు పోటీలు పడకుండా ఆ హైట్ మనం సరిగ్గా నిర్ణయించుకుంటే బాగుంటుందని చెప్పి నేను సజెషన్ ఇస్తున్నాను. 18 feet అని డిఎస్పీ గారు చెప్పారు. ఆ 18 feet దాటకుండా చూసుకోండి. సో దానివల్ల మీరు